మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం, 18-19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారులలో నదులు పారచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాటలు రేయి మొదటి జామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలండి. మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి నువ్వు మునుపటి స్థితిని అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. అది పాపపు స్థితి అయినా సరే, మరి అది ఏ స్థితి అయినా సరే, మరి దేవునికి విరుద్ధంగా ఉన్నది ఏది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు, తలంచుకోవద్దు అంటున్నాడు, దాన్ని మర్చిపోమంటున్నాడు. మర్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నీ పట్ల జాలిని చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు, క్షమాభిక్షణ నీకు పెడతాడు. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఒక నూతన క్రియ చేస్తానని మాటిస్తున్నాడు. మరి దాని గురించి నువ్వు ఆలోచించాలి. మరి అలాగా ఆలోచించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణంలో, అది ఆకాశ మార్గమైన, విమాన మార్గమైన, రైలు మార్గమైన, అది ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నా, మరి ఎంత ఎడారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నా, మరి నీకు అక్కడ ఎడారిలో త్రోవ అనేది చూపిస్తాడంటండి. మరి అంతే కదండి, నదులను పొంగి పొర్లి పారేటట్టుగా చేస్తాడంట. అంటే నీ బ్రతుకులో మరి చీకటి అనేది తొలగిపోయి మరి ఎడారిలో దారి చూపిస్తున్న రీతిగా నీకు మంచి స్థితిని ఇస్తున్నానని మాట ఇస్తున్నాడు అనమాట. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా సరే మరి దేవుడు ఇస్తానని మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో. అది నువ్వు పొందుకోవటానికి సిద్ధపడి ఉండాలన్నమాట. నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనము ప్రతిదీ కూడా, ప్రతి ఆశీర్వాదము మనం పొందుకోవాలి. ఆయన కృప మన పట్ల ఉన్నంతకాలము కూడా మనం ఎప్పుడూ కూడా మరి కింద వానిగా మనల్ని ఉంచడం అనమాట, పైవానిగానే మనల్ని ఉంచుతాడు. కాబట్టి మరి ఈ వాగ్దానము దినమంతా కూడా ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ రోజంతా నీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఎంతగానో మరి మనసుకు శాంతి, ప్రశాంతత అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది అనమాట. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.